హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ కిచెన్. ఈరోజు వచ్చి బెండకాయ కర్రీ చేయబోతున్నాం. బెండకాయలు, ఆనియన్స్, పలుకులు, కారం, పసుపు, సాల్ట్, కరివేపాకు, పోపులు, ఎండుమిరగాయలు. సో ఫ్రెండ్స్, ఇవి మనకు కావాల్సిన సామాన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపులు, కరివేపాకు, ఎండుమిరగాయలు ఇవి వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత ఇందులో పలుకులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత బెండకాయ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత అవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. 5 మినిట్స్ వేగిన తర్వాత పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీ రుచికరమైన బెండకాయ ఫ్రై కర్రీ ఈజ్ రెడీ. సర్వ్ చేసుకుంటే మనకి ఇది ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్.